అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల సర్వ జనాంగానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏనాటి భత్యము నేను ఆనాటి వాళ్ళు సమకూర్చుకోవాలి. ఏం చేశానండి? సమకూర్చుకోవాలి. అంటే నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారమును బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన వస్త్రమును బట్టి, ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనేక పర్యాయాలు చెప్పాను. ఇదిగో తృప్తి కలిగి జీవించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విధమైన ఈవిని బట్టి నీవేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత లేని వారు ఎంతమంది? వేల కొలదిగా కూలిపోతారు. నీవు ఆ గుంపులో ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు. అందుకే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో నా జనులకు నేను ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాను, కానీ వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆ సమృద్ధిలో నీకు పరీక్షణ పెడుతున్నాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు నీవు నేను పరీక్షలో నెగ్గేలాగా ఉండాలి. నెగ్గటం అంటే ఏం చేయాలి? నీవు కడుపారా తిని యెహోవాను స్తుతించాలి.